మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మెరుపుల జయంత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఆన్లైన్ ఓటింగ్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. భారీ మెజార్టీతో గెలిచినట్లు జయంత్ గౌడ్ తెలిపారు. మల్లాపూర్లోని యువజన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన గెలుపులో కృషి చేసిన డివిజన్ కాంగ్రెస్ నాయకులకు, యువజన నాయకులకు జయంత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మల్లాపూర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ముఖ్యంగా నాపై నమ్మకం ఉంచి నేను పోటీ చేస్తా అంటే ఒప్పుకున్న ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారికి, ఉప్పల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ గారు, మా డివిజన్ అధ్యక్షులు కప్పర్సాయి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నెల రోజులు ఎండకు వానకు లెక్క చేయకుండా నా కోసం పనిచేసి గ్రౌండ్ స్థాయిలో తిరిగిన మా అధ్యక్షుడు సాయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా మిత్రుడు సోదరుడు గడ్డం వినేష్ యాదవ్ గారికి మరియు నా బృందానికి, నా మిత్రుడు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్ నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాతో సరి సమానంగా పోటీ పడ్డ తోటి అభ్యర్థులను నేను స్వాగతిస్తున్నా. డివిజన్ అభివృద్ధిలో మనం అందరం కలిసి పనిచేద్దాం. డివిజన్ లో మీకు క్రియాశీలక పాత్రను ఇచ్చే బాధ్యత డివిజన్ అధ్యక్షునిగా తీసుకుంటున్నా. మళ్ళొకసారి నాకు ఓటేసి గెలిపించిన నా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు మన భారతదేశ రాహుల్ గాంధీ గారి చొరవతో యూత్ కాంగ్రెస్ అనేది నరాల్లో నేటి యువత ఉత్సాహం అందిస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ ని ముందంజగా ఉండి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, అదే విధంగా గతంలో స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న శివసేన రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలో అరుణ్ గారి అడుగుజాడల్లో నడుచు మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన మెరుపుల జయంత్ కి ముఖ్యంగా ఫస్ట్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ అనేది యువతకు చాలా ప్రోత్సాహం ఇచ్చేది. మా డివిజన్ నుంచి జయంత్ ప్రెసిడెంట్ గా గెలవడం మాకు ఎంతో సంతోషకరంగా. అదే విధంగా బోయింపల్లి